అందరికీ నమస్కారం. మళ్ళీ రాష్ట్రంలో ఘోర విషాదం. విద్యార్థిని కొట్టి చంపేశారు. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల హత్యలు రోజు రోజుకి పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 2 నెలల్లోనే సుమారుగా 4 విద్యార్థుల హత్య కేసులో వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా నంద్యాల జిల్లాలోని ఆత్మకూరులో ఇంటర్ విద్యార్థి కిడ్నాప్ గురైన విషయం ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేసింది. ముఖ్యంగా ఆ విద్యార్థిని ప్రేమ వ్యవహారంలోనే 3 రోజుల క్రితం కాలేజీకి వెళ్లిన వాహిద్ను మరో 4 యువకులు సైతం కిడ్నాప్ చేశారట. దీంతో వాహిద్ తల్లిదండ్రులు సైతం పోలీస్ స్టేషన్లో వెళ్లి కంప్లైంట్ ఇవ్వగా పలు విషయాలు బయటపడ్డాయి. అయితే పోలీసులు సైతం వాహిద్ కోసం గాలిస్తున్న సమయంలోనే 3 యువకులను సైతం అదుపులో తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే వాహిద్ అనూహ్యంగా ఆత్మకూరు శివారులో ఉండేటువంటి ఒక బావి దగ్గర శవమే కనిపించారట. దీంతో ఆ తల్లిదండ్రులు సైతం కన్నీరు మున్నీరు అవుతున్నారు. అయితే యువకుడిని కిడ్నాప్ చేసిన వాళ్ళని చంపేశారా లేకపోతే ఆత్మహత్య చేసుకున్నారనే విషయంపై ఇంకా అధికారులు ఆరా తీస్తున్నారట. ఇక వాహిద్ తన స్నేహితురాలను ప్రేమిస్తున్న విషయం ఆ బాలిక కుటుంబ సభ్యులకు తెలిసి కిడ్నాప్ చేశారనే విధంగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో వాహిద్ని సైతం కొట్టి వదిలేశామని, వాహిద్ని చంపలేదని బాలిక బంధువులు అయితే తెలియజేస్తున్నట్లు సమాచారం. కానీ వాహిద్ని కిడ్నాప్ చేసి కొట్టారనే మనస్తాపంతోనే ఆత్మహత్య చేసుకున్నారనే విధంగా మృతుడి తల్లిదండ్రులు ఈ విషయంపైన వాదిస్తున్నారు. ఏపీలో ఇలాంటి దారుణమైన ఘటనలు ఎక్కువగా జరుగుతున్నప్పటికీ కూడా అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నా మరింత ఎక్కువగా రోజు రోజుకి ఇలాంటి సంఘటనలు పెరుగుతూనే ఉన్నాయి. అయితే ముఖ్యంగా విద్యార్థుల విషయంపైన ఎలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉండడంతో తల్లిదండ్రులు భయభ్రాంతులకు గురవుతున్నారు. మరి రాబోయే రోజుల్లో ఇలాంటివి జరగకుండా ఏపీ ప్రభుత్వం ఎలాంటి చర్య తీసుకుంటుందో చూడాలి. మరి చూసారా ఫ్రెండ్స్, లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.